హనుమ చిన్నపోకుండా శ్రీరామచంద్రుడు ఏం చేశాడు తెలుసుకుందామా? పరమశివ భక్తుడు రావణాసుడు, కానీ ఏం లాభం, స్త్రీని చెరపట్టాడు. అందుకే రామునిచే సంహరించబడ్డాడు. కానీ అపర శివభక్తుడి సంహారం బ్రహ్మహత్యా పాతకంతో సమానమని భావించిన శ్రీరాముడు రామేశ్వరంలో శివలింగ స్థాపనకు పూనుకున్నాడు. దానికోసం హనుమను కైలాసానికి వెళ్ళి శివలింగాన్ని తేవలసిందిగా పురమాయిస్తాడు. కానీ సమయం మించిపోతున్నా హనుమ రాడు. అప్పుడు సీతారాముడు సైకతలింగం తయారు చేసి ఆ లింగానికి ప్రాణప్రతిష్ఠ చేసిన కొంత సమయానికే హనుమ వచ్చి జరిగిన విషయం తెలుసుకుంటాడు. అప్పుడు శ్రీరాముడు హనుమ చిన్నపోకుండా హనుమ తెచ్చిన శివలింగాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించాడు. అంతేకాకుండా రామేశ్వరం వచ్చిన ప్రతి భక్తుడు గర్భగుడిలోని శివలింగాన్ని దర్శించిన తర్వాతే సైకతలింగాన్ని దర్శించుకుంటారు అనే వరాన్ని కూడా హనుమకు ఇస్తాడు. ఇంకోటి కూడా ఉందండోయ్. కాశీయాత్రకు వెళ్ళొచ్చిన భక్తులు రామేశ్వరంలోని ఈ గుడిని దర్శించిన తర్వాతే వారి కాశీయాత్ర పూర్తవుతుంది. మరి ఒకసారి జై శ్రీరామ్, జై హనుమాన్ అందామా?